నంద్యాల పట్టణంలో ఓ మంత్రి అనుచరుడు భూపతి వేణు తన అనుచరులతో రౌడీయిజం చేసి తాడేపల్లి వీరయ్యకు చెందిన 8888 సర్వే నంబర్లో 50 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలంలో అక్రమంగా కడుతున్న భూపతి బిల్డర్ అవుకు మండల సిపిఐ అధ్యక్షులు నాగాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుకులో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కూడా భూపతిపై చేసిన అక్రమ భూ కబ్జాలు ఆరోపణలు ఉన్నాయన్నారు. తాళ్లపల్లి వీరయ్య శెట్టికి చెందినటువంటి స్థలంలో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను ఆపి బాధితుడికి న్యాయం చేయాలని సిపిఐ అధ్యక్షులు నాగాంజనేయులు కోరారు. కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు నంద్యాల జిల్లా ఈ అవుకు మండలం కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి నాగాంజనేయులు మాట్లాడుతున్నాను. నంద్యాల జిల్లాలో ఆర్యవైశ్యుల స్థలం, అదే తాళ్ళేపల్లి వీరయ్య గారి స్థలం 50 సెంట్లు 888 P1లో ఉన్నటువంటి 50 సెంట్ల స్థలాన్ని భూపతి వేణు అనే అక్రమ బిల్డర్ వారి అనుచరులతో ఆ యొక్క స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టడం జరిగింది. ఆ అక్రమ కట్టడానికి కొంతమంది అధికారులు ఒకప్పుడు సహకరించకపోయినటువంటి అప్పుడు అతని ద్వారా కొందరు ఉద్యోగాలు కూడా కోల్పోయినారు. అతనికి భయపడి అతనికి సహకరించడం అనేది జరిగింది. కాబట్టి సిపిఐ పార్టీ తరఫున మేము వెళ్లి ఆ యొక్క స్థలం వద్దకు మా జిల్లా నాయకులంతా వెళ్లి ఆ యొక్క అక్రమ స్థలాన్ని కట్టడాన్ని ఆపడం జరిగింది. కనుక కోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క కేసును అతను పట్టించుకోకుండానే కడుతున్నటువంటి దాని గురించి మేము ఆపుదల చేయడం జరిగింది. కనుక కానీ కమ్యూనిస్ట్ పార్టీ మేము వెనుకడు వేయడం లేదు. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు నంద్యాల జిల్లా